తెలివి అనేది ఏ ఒక్కటి సొత్తు కాదు. ఈ లోకంలో పరిష్కారం లేని సమస్య లేదు. ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా చిన్న కామన్ సెన్స్ యూజ్ చేస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. అలా సమస్యలని పరిష్కరించేంత తెలివి కేవలం మేధావులకే ఉంటుంది అంటే అది ఖచ్చితంగా పొరపాటే. ఈరోజు మీకు మన ప్రస్తుత ప్రపంచంలో కొంతమంది తెలివైన వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న ఆలోచనలతో పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారం ఎలా కనుగొన్నారో, లేదా చిన్న ఆలోచనలతో కోట్లాది రూపాయలు ఎలా సంపాదించారో మీకు చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our countdown. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 10, ఐవన్హో రిజర్వాయర్. లాస్ ఏంజల్లో ఉన్న ఐవన్హో రిజర్వాయర్లో ఉండే వాటర్లో క్లోరిన్ అండ్ బ్రోమైన్ ఉంటుంది. ఎప్పుడైతే యూవీ రేస్ ఉన్న సన్లైట్ ఆ రిజర్వాయర్ పైన పడుతుందో ఆ వాటర్లో ఉన్న క్లోరిన్ అండ్ బ్రోమైన్ యూవీ రేస్తో రియాక్ట్ అయ్యి వాటర్ని కార్సినోజెనిక్, అంటే ఆ వాటర్ తాగితే క్యాన్సర్ వచ్చేలా మారిపోతాయి. సో దానికి పరిష్కారం కోసం ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అక్కడ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు. అదేంటంటే 4 లక్షల లైట్ వెయిట్ బ్లాక్ ప్లాస్టిక్ బాల్స్ని ఆ రిజర్వాయర్లో పడేయటం. ఇంట్రెస్టింగ్గా అలా చేసిన తర్వాత ఆ వాటర్ తాగడానికి చాలా సేఫ్గా అయ్యాయట. పైగా ఆ వాటర్ ఎండకి ఎవాపరేట్ అవ్వకుండా ఉన్నాయట. ఇంకా ఆ వాటర్లో నాచు కూడా ఫార్మ్ అవడం ఆగిపోయిందట. నెంబర్ 9, విజనోవా. ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో విజనోవా అనే ఒక వ్యాలీ పర్వతాల మధ్యలో ఉంది. చుట్టూ పర్వతాలు ఉండడం వల్ల ఆ ఊరిలోకి సంవత్సరంలో కేవలం 84 రోజులు మాత్రమే సన్లైట్ వస్తుందట. మిగిలిన రోజులంతా ఆ ఊరిపైన సన్లైటే ఉండదు. సో ఆ ఊరిలో ఒకరు ఒక అద్భుతమైన ఆలోచనతో వచ్చారు. అదేంటంటే ఆ పర్వతాల పైన పెద్ద పెద్ద అద్దాలను పెట్టి ఆ సూర్యరశ్మిని ఆ ఊరిపైకి రిఫ్లెక్ట్ చేద్దామని ఆ ఆలోచన అమలు చేశారు. అది అమేజింగ్గా పనిచేసింది. 2006 నుండి ఆ మిర్రర్స్ మూమెంట్ని కంప్యూటర్తో కంట్రోల్ చేస్తున్నారు. నెంబర్ 8, టొమగాచి. 1996లో జపాన్కి చెందిన బాండాయ్ అనే ఒక టాయ్ మేకర్ ఒక క్రేజీ టాయ్ని క్రియేట్ చేశాడు. దాని పేరు టొమగాచి. అది ఎగ్ షేప్లో ఉండే ఒక డివైస్. ఆ డివైస్ స్క్రీన్ పైన ఒక పిక్సెల్ పెట్ ఉంటుంది, లైక్ మనం పెంచుకునే కుక్క పిల్లలాగా. కాకపోతే అది స్క్రీన్ పైనే ఉంటుంది. మనం ఆ పెట్కి ఫుడ్ పెట్టాలి, స్నానం చేయించాలి, బాత్రూమ్కి వెళ్తే కడగాలి. సరిగ్గా కేర్ తీసుకోకపోతే అది చనిపోతుంది. దానికి జపాన్లో పిల్లలంతా ఎడిక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే ఆ టైంలో ప్రతి సెకండ్కి ఒక టాయ్ అమ్ముడుపోయేదట. ఇలా 70 మిలియన్ టాయ్స్ అమ్ముడుపోయాయి. కానీ తర్వాత ఆ టాయ్ని జపాన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకంటే ఆ టాయ్లోని పిక్సెల్ పెట్ చనిపోతే ఎంతోమంది పిల్లలు దాని మీద అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల అన్నం తినడం మానేసి చాలా వారాల పాటు అప్సెట్గా ఉండేవారట. అందుకనే దాన్ని బ్యాన్ చేశారు. కానీ అప్పటికే ఆ టాయ్ మేకర్ కోట్లాది రూపాయలని సంపాదించేశాడు. నెంబర్ 7, ఎక్స్క్యూజ్డ్ ఆబ్సెన్స్ నెట్వర్క్. మనలో చాలా మందికి ఆఫీస్కి డుమ్మ కొట్టాలంటే మనకి సివియర్ ఫీవర్ అనో, టైఫాయిడ్ అనో, జాండీస్ అనో ఏదో ఒక వంక పెట్టాలి. వట్టి మాట చెప్తే సరిపోదు కదా, ఆఫీస్లో మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఇలాంటి వాళ్ళ కోసం అమెరికాలో ఎక్స్క్యూజ్డ్ ఆప్షన్స్ నెట్వర్క్ అనే ఒక వెబ్సైట్ని డిజైన్ చేశారు. ఈ వెబ్సైట్లో మీకు ఏ రోగం కావాలంటే ఆ రోగం వచ్చినట్టు ఫేక్ డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ని ఇస్తారు. ఇది ఎంత పాపులర్ అయిందంటే రోజుకి 15,000 హిట్స్ వచ్చేవట. ఒక్కో సర్టిఫికేట్ కాస్ట్ $25. ఇలా రోజుకి $3,70,000 ప్రాఫిట్ వచ్చేదట. నెంబర్ 6, యాంట్ హెడ్స్. ఈ ఐడియా ఇప్పటిది కాదు. 2000 సంవత్సరాల ముందు ఆఫ్రికన్ అడవుల్లో ఉండే మనుషులు వాళ్ళ ఒంటికి ఏదైనా పెద్ద గాయం తగిలి శరీరం చీలికిపోయిందంటే అక్కడ ఉండే డొరెలస్ అనే చీమల కోసం వెతుకుతారు. ఈ చీమల తల చాలా పెద్దగా ఉంటుంది. 2 కూరలు కూడా దానికి ఉంటాయి. ఆ చీమ తలని శరీరం కట్టైన ప్లేస్లో ఉంచితే అది గట్టిగా ఆ స్కిన్ పట్టుకొని ఉంటుంది. అప్పుడు ఆ చీమ తలని బాడీ నుండి వేరు చేస్తారు. అయినా అది అలానే పట్టుకొని ఉంటుంది. అప్పట్లో అదే మెడికల్ స్టిచ్చింగ్. ఇలా చీమలతో కుట్లు వేసే పద్ధతి 17వ శతాబ్దం వరకు కూడా కంటిన్యూ అయింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ
2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 5, ఏ స్పాట్ ఇన్ హెవెన్. అమెరికాలో రిజర్వ్ ఏ స్పాట్ ఇన్ హెవెన్ అనే వెబ్సైట్ వాళ్ళు మీరు $13.7 మాకు ఆన్లైన్లో పే చేస్తే మీరు చనిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళడానికి మేము రిజర్వేషన్ చేస్తాము అని చెప్పారు. ఒకవేళ మీరు చనిపోయాక స్వర్గానికి వెళ్ళకపోతే మళ్ళీ మీ మనీని మీరు వచ్చి రిఫండ్ తీసుకోవచ్చు అని చెప్పారు. మొదట్లో నెలకి 80 రిజర్వేషన్స్ అయ్యేవి. ఆ తర్వాత వేలాది మంది రిజర్వేషన్స్ చేయించుకున్నారు. అమెరికాలో మనుషులు మరీ ఇంత మూర్ఖంగా ఉంటారా అని మీరంటే, గాల్లో నుండి విభూతి తీస్తాం, నోట్లో నుండి లింగాన్ని తీస్తాం, మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాం అని అంటుంటే మనం దొంగ బాబాల్ని నమ్మట్లేదా? ఇది అంతే. నెంబర్ 4, సోప్ ఐడియా. చైనాలో కొంతమంది కస్టమర్స్ ఒక సోప్ కంపెనీ మీద కేసు వేశారు. అదేంటంటే ఒక్కోసారి ఆ కంపెనీ సోప్ డబ్బాలో సోప్ ఉండట్లేదని. అది యాక్చువల్లీ మిషన్ పొరపాటు. సో కంపెనీ CEO కంపెనీలోని ఇంజనీర్స్ అందరినీ పిలిచి సోప్ బాక్సెస్ కన్వేర్ బెల్ట్ మీద వెళ్ళేటప్పుడు వాటిలో సోప్ లేని డబ్బాల్ని సెపరేట్ చేసే మిషన్ని తయారు చేయాలి అన్నాడు. దానికి నా బడ్జెట్ 5 కోట్లు. ఎవరైతే తక్కువ డబ్బుతో ఆ మిషన్ తయారు చేస్తారో వాళ్ళకి ఆ బడ్జెట్లో మిగిలిన డబ్బులు ఇస్తాను అని అన్నాడు. సో నెక్స్ట్ డే ఇంజనీర్లు అందరూ ఒక్కో ఐడియాతో వచ్చారు. ఒకరు 3 కోట్ల బడ్జెట్, ఒకరు 2 కోట్ల బడ్జెట్, మరొకరు 1 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. ఒకరు మాత్రం 500 రూపాయల్లో ఆ మిషన్ చేస్తాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మిషన్ ఏంటంటే జస్ట్ ఒక టేబుల్ ఫ్యాన్. ఆ కన్వేయర్ పక్కన ఆ ఫ్యాన్ని పెడితే ఆ గాలికి సోప్ లేని డబ్బా ఎగిరిపోతుంది, అంతే. ఇలా వాడికి 4,99,99,500 రూపాయలు వచ్చాయట. ఇది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని మీకు చెప్పా. నెంబర్ 3, క్యాన్డ్ ఎయిర్. చైనాకు చెందిన చాంగ్ వెన్వెల్ అనే వ్యక్తి ఒక ప్రోడక్ట్ తయారు చేశాడు. ఆ ప్రోడక్ట్ ఏంటంటే క్యాన్డ్ ఎయిర్. సీల్ చేసిన కోక్ టిన్ లాంటి టిన్లో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. దానిని ఓపెన్ చేసి మనం ఆ ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోవాలి. అయితే అతను ఆ టిన్ రిలీజ్ చేసిన 10 రోజుల్లో 10 మిలియన్ టిన్స్ని ఒక్కొక్కటి 8 సెంట్స్కి అమ్మాడట. ఒక్క దెబ్బకి మిలియనర్ అయిపోయాడు. నెంబర్ 2, బులావియా డ్రాట్. జింబాబ్వేలో బులావియా అనే సిటీలో తీవ్రమైన కరువు రావటం వల్ల నీళ్ళ స్కేర్సిటీ వచ్చింది. దానివల్ల అండర్ గ్రౌండ్లో డ్రైన్లో ఉండే చెత్తా చెదారం వాటర్ లేకపోవడం వల్ల అక్కడ ఉండి కుళ్ళిపోయి ఊరంతా కంపు కొట్టడం మొదలుపెట్టింది. ఆ చెత్త డ్రైన్లో నుండి పోవాలంటే వాటర్ ఫ్లో కావాలి. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఒకరు ఒక ఐడియా ఇచ్చారు. అదేంటంటే డైలీ సిటీలో ఉండే అందరూ ఒకే టైంలో వాళ్ళ టాయిలెట్ని ఫ్లష్ చేయాలని. ఇంట్రెస్టింగ్గా ఇలా అందరూ ఒకేసారి టాయిలెట్స్ని ఫ్లష్ చేయడం వల్ల ఒక్కో చిన్న స్ట్రీమ్ కలిసి ఒక పెద్ద సునామీలా మారి 3 రోజుల్లో ఆ స్టింకీ డ్రైన్ అంతా శుభ్రమైపోయిందట. నెంబర్ 1, సూపర్ కంప్యూటర్. US ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వారు ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేయాలని అనుకున్నారు. కానీ దానికి $40 మిలియన్ ఖర్చు అవుతుంది. సో దానికి సొల్యూషన్గా వాళ్ళు ఏం చేశారంటే మనం వీడియో గేమ్స్ ఆడే సోనీ ప్లేస్టేషన్ 3 కన్సోల్స్ 1760 కొని వాటిని 78 కంప్యూటింగ్ సర్వర్స్తో 168 GPUస్తో అనుసంధానం చేసి కేవలం $2 మిలియన్ తోనే ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేశారు. కన్సోల్స్లో ఉండే గ్రాఫిక్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల $40 మిలియన్ యూజ్ చేసి తయారు చేసే ట్రెడిషనల్ కంప్యూటర్ కన్నా ఇంకా మోర్ ఎఫిషియెంట్ కంప్యూటర్ వచ్చిందట. దీనివల్ల మనీ అండ్ స్పేస్ కూడా సేవ్ అయ్యింది. నాకు అనిపిస్తుంటుంది మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా వస్తుంది. లైక్ డబ్బు కావాలన్నా, జాబ్ కావాలన్నా, ఫస్ట్ ర్యాంక్ కావాలన్నా, అంతెందుకు ప్రేమ కావాలన్నా వస్తుంది. జస్ట్ మనం చేయాల్సింది అది కావాలి అని మనం నిర్ణయించుకోవడం. ఒక పెన్, ఒక పేపర్ తీసుకొని అది సాధించాలి అంటే ఏమేమి అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయో అని మనం ప్లాన్ చేసుకోవడం, అంతే. ఏ సింపుల్ పెన్ అండ్ పేపర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. జస్ట్ ట్రై ఇట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.